హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మీకు అందరికి కూడా మంచిగా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎంతైతే చికెన్ చేయాలనుకుంటున్నారో దాంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా పసుపు వేసుకొని కలిపి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇలా ఒక బాండి తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఒకసారి కలిపేసి మంచిగా పసుపు అనేది ముక్కలకు పట్టాలి. అప్పుడే మనకు మంచి కలర్ వస్తుంది. తర్వాత బాండిలో వేసేసేయాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే ముక్కలు అడుగంటుతాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. తర్వాత తీసి మరొక చెంచా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లైట్గా మనకు వాటర్ అనేవి వస్తుంటాయి ముక్కలో నుంచి. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో? ఇవన్నీ కూడా ఇంకిపోయేంత వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫ్రై అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, లాస్ట్ వరకు చూస్తే మనకు ఇలా రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా మీరు ఫ్రై చేసేటప్పుడు ఇలా చేయండి. ఈసారి మీరు ఎప్పుడు కూడా ఇలానే చేసుకొని తింటారు. తిన్న వాళ్ళు కూడా ఇంత బాగుందని చెప్తారు. తర్వాత అదే బాండిలో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేగిన తర్వాత దీంట్లోనే చిన్న చిన్న ముక్కలు చూస్తున్నాను, ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి. తర్వాత దీంట్లోనే కొన్ని నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేయండి. మనకు ముక్కలు అనేవి తింటూ ఉంటే బాగుంటుందన్నమాట, స్పైసీగా. తర్వాత అల్లం వెల్లుల్లి సన్న సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో ఫ్రై అయ్యేలా కలుపుకోండి. తర్వాత దీంట్లోనే మళ్ళీ కొంచెం పసుపు వేసుకోండి. మంచిగా ఈ మిర్చి అనేది ఆయిల్లో ఫ్రై కావాలి, అప్పుడే మనకు బాగుంటుంది టేస్ట్. తర్వాత ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి, అప్పుడు స్మెల్ బాగుంటుంది మనకు. కొంచెం టైం తీసుకొని చేయాలి, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండ్ పుదీనా 2 వేస్తున్నాను. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై కావాలి. మొత్తం కలిపేసేయండి ఒకసారి. చాలా బాగుంటుందండి. మీరు ఈసారి ట్రై చేస్తే నిజంగా మీరు వావ్ అని అంటారు. కామెంట్ చేయండి. తర్వాత ఒక ఆనియన్ అనేది ఇలా పొడుగా కట్ చేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై కావాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనకు చూస్తే ఇలా రెడీ అవుతుంది. ఈ ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలి. చూద్దాం ఒకసారి, రెడీ అయినట్టే. జ్యూసీగా బాగుంటుంది. చికెన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తింటుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా తెలుస్తాయి మనకు. వేరే మసాలాలు ఏం అవసరం లేదు. చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్. ముక్కలన్నీ వేసి కలిపేసేయాలి. ముక్కలన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టేయండి, ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ దానికి పట్టాలి. మూత తీసేసి మరోసారి ఇలా కలిపిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఆల్రెడీ మనం కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మనకు స్పైసీ అనేది సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు
వేసుకొని ఒకసారి మొత్తం ముక్కలకు పట్టేలా కలిపేసేయాలి. కలిపిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. తర్వాత లాస్ట్ కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మళ్ళీ పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. లాస్ట్లో వేసే మనకు స్మెల్ అనేది చాలా బాగుంటుంది. లుక్ చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉందో మన ఛానల్కి కామెంట్ పెట్టండి. మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.